హాయ్ అండి, రైతన్నలకి నమస్కారం. నేను ఈ వీడియోలో మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడబోతున్నాయనేది పూర్తి సమాచారాన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి రైతన్నలు ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలలుగా రైతుల ఖాతాలో రైతు బంధు వేస్తామంటూ రైతుల్ని ఆశ పెడుతూ వస్తున్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే జనవరి 26 తారీఖు రోజున తెలంగాణలో ఉన్న రైతన్నలకి మీకు మార్చి 31 తారీఖు లోపు మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు వేయటం పూర్తి చేసుకుంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ మార్చి 31 తారీఖు దాటిపోయి నెల రోజులు అయిపోయింది. కానీ ఇంతవరకు ఏ రైతు ఖాతాలో రైతు బంధు డబ్బులు పడలేదు. అది కూడా రైతులకి ఎవరికైతే 1, 2, 3 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది పడ్డాయి. అసలు రైతుల రైతు బంధు గురించి పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ చాలా మంది రైతులు అయితే మండిపడుతున్నారు. అలాగే చాలా మంది రైతన్నలు రోడ్లపై ధర్నాలు చేయడం వల్ల, అలాగే రైతుల ఒత్తిడి వల్ల మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతు బంధు గురించి ఒక శుభవార్త అయితే తీసుకొని వచ్చారు. అదేంటంటే నిన్న ఏప్రిల్ 19 తారీఖు రోజున ఏర్పాటు చేసిన కమిటీ మీటింగ్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతన్నలని దృష్టిలో పెట్టుకొని రైతు బంధు విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అవేంటంటే రైతన్నలకి ఎవరికైతే 4 నుంచి 7 ఎకరాల లోపు ఉన్న వారికి మీకు ఈ 2-3 రోజులలో మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. అలాగే రైతులకి ఎవరికైతే 7 నుంచి 15 ఎకరాల లోపు ఉన్న వారికి మీకు ఈ నెల ఆఖరిలోపు ఖచ్చితంగా మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు వేయటం పూర్తి చేసుకుంటామంటూ నిన్న ఏర్పాటు చేసిన కమిటీ మీటింగ్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. అలాగే చాలామంది రైతులు రైతు బంధు అందలేక కూలీల ఖర్చు ఎక్కువ అవడం వల్ల బ్యాంకు వెళ్ళి లోన్లు తీసుకొని ఆ వడ్డీలు ఇప్పటి వరకు కడుతూ వస్తున్నారు. ఇది రైతన్నలకి చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. అలాగే రైతన్నలకి మీకు ఈ వారం రోజులలో ఎవరికైతే 4 నుంచి 15 ఎకరాల లోపు ఉన్న వారికి మీ ఖాతాలో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధు డబ్బులు వేస్తున్నామంటూ చాలా స్పష్టంగా చెప్పారు. ఈ 10 రోజులలో రైతన్నల కోసం 1,175 కోట్ల రైతు బంధు డబ్బులు విడుదల చేశామంటూ ఈ అప్డేట్ అనేది ఇచ్చారు. అలాగే రైతన్నలకి ఎవరికైతే ఇలాంటి డైలీ అప్డేట్స్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అవ్వండి.